ఫ్రెండ్స్, నేను మూడో భాగం చెప్తున్నానండి. శ్రీ రామదేవుని కథ రెండో భాగం అయిపోయింది, మూడో భాగం చెప్తున్నాను, వినండి. నారాయణ భట్టు రామదేవుని కథనంతా చెప్పి వ్రత విధానమంతా వివరించెను. అంతటా ఆ రాజుగారి పరారైన భార్య బిడ్డలు పరారాజులు తీసుకున్న రాజ్యము తిరిగి ప్రాప్తించెను. అప్పుడు రాజు సంతోషంతో నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దేవుడివో చెప్పవలసింది, మిమ్మల్ని పూజ చేసుకుంటాను అనగా, నారాయణ భట్టు, నేను దేవుడను కాదు, ఇది రామదేవుని కథా మహత్యం. మీరు 5 లక్ష్మీవారంలో 5 ఆదివారంలో పూజ చేయమని చెప్పి వ్రత విధానమంతయు ఇంకొక మారు చెప్పేది. నారాయణ భట్టు మరలా కొంత దూరం వెళ్ళగా అక్కడ ఒక స్త్రీ విచారిస్తూ కూర్చొని ఉన్నది. ఆ స్త్రీని చూసి నారాయణ భట్టు ఎందుకు విచారిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె, ఏముంది నాయన, నాకు చిన్నతనంలోనే పెండి అయినది. నా భర్త దేశాంతరం వెళ్ళినాడు. నా తల్లి తండ్రులు అత్తమామలు కొన్నాళ్ళు చూసి, ఎన్నాళ్ళు నిన్ను ఇలాగున చూస్తాము అని వదిలివేశారు. కాబట్టి నా అవస్థ ఇలాగున్నది నాయన అని చెప్పినది. అప్పుడు నారాయణ భట్టు, నేను ఒక కథ చెప్తాను, వింటావా అని. అలాగే వింటాను నాయన, చెప్పమన్నదామె. నారాయణ భట్టు రామదేవుని కథ అంతా చెప్పి గత విధానం అంతా చెప్పేసరికి దేశాంతరం వెళ్ళిన ఆమె భర్త తిరిగి వచ్చినాడు. తరిమివేసిన తల్లి తండ్రి అత్తమామలు కూడా వచ్చినారట. ఆమె సంతోషించి నారాయణ భట్టును చూసి, ఏమండి మహానుభావ, మీరు ఏ దైవానివో చెప్పండి, మిమ్మల్ని మేము పూజ చేసుకున్నాము అని అడిగింది. అందుకు నారాయణ భట్టు, ఇదంతా రామదేవుని కథా మహాత్యం. 5 లక్ష్మీవారంలో 5 ఆదివారములు మానకుండా పూజ చేయాలని వ్రత విధానమంతా చెప్పి తిరిగి కొంత దూరం వెళ్ళేసరికి ఒక గ్రామం వచ్చినది. ఆ గ్రామంలో ఒక ఇల్లాలి ఇంటికి వెళ్ళి, అమ్మా, పూజ చేసుకున్నాను, కొంచెం చోటు ఇస్తావా అని అడిగింది. మా ఇంటిలో మడి ఆచారం కుదరవు కనుక ఇల్లు లేదు, వాకిలి లేదు, వెడలిపోండి అన్నదామె. అప్పుడు నారాయణ భట్టు, కోనేరు అయినా చూపించు తల్లి అని అడిగాను. అందుకు ఆమె, తూర్పు దిశ ఈశాన్యములుగా కోనేరు ఉన్నది, వెళ్ళమని చెప్పాను. నారాయణ భట్టు స్నానం చేసి మడిబట్ట ఆరవేసుకొని ఇల్లు ఇవ్వనన్న ఇల్లాలి అడుగు మీదకే వచ్చి తూర్పు దిశ ఈశాన్యమూలగా ఒక పుచ్చుపీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ఎందు రామదేవుని పటము పెట్టి ఆవు పాలు గోధుమ రవ్వ పంచదార కలిపి ప్రసాదమును 5 ఉండలు చేసి రామదేవునికి నైవేద్యం పెట్టే కథ చదువుకొనుచున్నాడట. హై మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా నాన్న చెప్పినందుకు బాయ్.